హే బడీ. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మై నేమ్ ఇస్ సాయి కుమార్. సో, ఈరోజు మనం మన జావా స్క్రిప్ట్ ఏదైతే సీరీస్ ఉందో, సో, అది కంటిన్యూషన్ అనేది చేద్దామనమాట. ఓకే. సో, అందులోనే ఈరోజు మనకొచ్చేసి అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అని జెప్పేసి చూద్దాం. సో, లైక్ మనకి జావా స్క్రిప్ట్‌లో 2 టైప్స్, లైక్ 2 వేస్‌లో మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందనమాట. లైక్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుందనమాట. ఓకే. సో, అందులో వచ్చేసి ఒకటి సింక్రనస్, ఇంకొకటొచ్చేసి అసింక్రనస్. ఓకే. సో, యాక్చువల్లీ లైక్ మనకి సింక్రనస్ అంటే ఏంటి? అసింక్రనస్ అంటే ఏంటి? అని ఇప్పుడు మనం చూద్దాము. ఓకే. సో, సింక్రనస్ అంటే ఏం లేదండి. సో, మనకి ఎగ్జిక్యూషన్ అనేది వన్ బై వన్ అంటే ఒక లైన్ తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ పోతూ ఉంటుందనమాట. ఓకే. సో, ఇట్స్ లైక్ ఎ క్యూ అనుకోండి. సో, క్యూ అనేది ఏంటి? లైక్ మనం ఒక క్యూలో ఉన్నాము. లైక్ టికెట్ తీసుకుంటున్నాం అనుకోండి. అవునా? సో, ఒకరు టికెట్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ పర్సన్ ఎళ్లి తీసుకోగలుగుతాడు. రైట్? సో, అలానే ఆ క్యూని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, మనకి ఈ జావా స్క్రిప్ట్‌లో గూడా బై డిఫాల్ట్‌గా మనం ఏదైతే కోడ్ రాస్తామో, ఆ కోడ్ అనేది ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఇంకొక లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము కోడ్‌లో చూసినట్లయితే, ఓకే. సో, ఇప్పుడు మనకి లైక్ ఒక ఒక కోడ్ ఉందనుకోండి. సో, మనకి ఒక కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఉందనుకోండి. సో, ఐ యామ్ అనేబుల్ టు రైట్ ఇట్. సో, ఇక్కడ నేను రాస్తున్నా కోడ్‌లో కన్సోల్ డాట్ లాగ్. ఓకే. హెల్లో. ఓకే. సో, అలానే ఇంకొకటి కన్సోల్ డాట్ లాగ్ హే టెకి అని చెప్పి రాసేసా. ఓకే. సో, ఇలా రాయడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే, మనకి ఈ నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో, ఇది వర్క్ అవుతా అంటే లైక్ ఇది ప్రింట్ అవుతదనమాట. ఓకే. సో, ఇలా లైన్ బై లైన్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయినట్లయితే, దాన్నే లైక్ మనకి సింక్రనస్ కోడ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సింక్రనస్. ఓకే. సో, ఇలా మనము లైక్ సింక్రనస్ వల్ల ఏంటి అంటే మనకి ఇష్యూ, మనము లైక్ ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక అనుకున్నట్లు టికెట్ తీసుకునే దగ్గర మనం క్యూలో నిల్చుంటాం. రైట్. సో, మనది అంటే మన ఛాన్స్ వచ్చేంత వరకు అంటే మనం తీసుకునే టైం వచ్చేంత వరకి మనము క్యూలో వెయిట్ చేస్తూ ఉండాలి. రైట్. సో, ఇక్కడ కూడా మనము లైక్ ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుందనుకోండి. సో, మనకేదన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్ గాని, ఏదన్నా కోడ్ గాని ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, అలాంటప్పుడు మనము అది లైక్ ఆ లైన్స్ అన్నీ మనకి లైక్ ఏమవుతదంటే లైక్ వెయిట్ జేస్తూ ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయనుకోండి. సో, మనకి వచ్చేసి 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ కావాలంటే అవ్వలేదు. ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, అలాంటప్పుడు మనకి టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనేది లైక్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, అందుకే ఇక్కడొచ్చేసి మనకి ఈ అసింక్రనస్ అని జెప్పేసి మనకి ఇంకొక వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుందనమాట. సో, ఇది ఎలా అవుతుంది అంటే మనకి లైక్ సైమల్టేనియస్‌గా లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము వేటి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ టికెటే అనుకోండి. సో, మనకి మెట్రో టికెట్ అనుకోండి ఎగ్జాంపుల్ కింద. సో, లైక్ కొంతమంది లైక్ క్యూలో నిల్చుంటారు. రైట్. సో, మీరు హైదరాబాద్ మెట్రోలో చూసినట్లయితే టికెట్ తీసుకునే వాళ్ళు లైక్ వాళ్ళకి ఆన్‌లైన్‌లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియని వాళ్ళు క్యూలో నిల్చుంటారు టికెట్ కోసం. రైట్. అదే తెలిసిన వాళ్ళేం జేస్తారు ఆన్‌లైన్‌లో లైక్ మొబైల్‌లో బుక్ జేసుకోవడమో, లేదంటే మెట్రో కార్డ్ పట్టేసుకొని ఎళ్ళిపోయి వాళ్ళు ఎళ్ళిపోతూ ఉంటారనమాట. సో, దే డోంట్ హావ్ టు వెయిట్. వాళ్ళు వెయిట్ జేయాల్సిన అవసరం లేదు. రైట్. సో, ఇలా అంటే లైక్ మనము ఏదైనా ప్రాసెస్ అయితున్నప్పుడు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు గదా! సో, దీన్నే అసింక్రనస్ ఆపరేషన్ అని జెప్పేసి మనము అనుకోవచ్చనమాట. ఓకే. అసింక్రనస్ ఆపరేషన్ అంటే ఏంటంటే, మనము లైక్ అంటే మనం అంటే మనం కాదు. కోడ్ అనేది లైక్ దేనికోసం వెయిట్ చేయదనమాట. ఓకే. సో, వెయిట్ చేయకుండా దానికది లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. సో, దాన్నే మనము అసింక్రనస్ లైక్ ఎగ్జిక్యూషన్ అని జెప్పేసి కూడా అనుకోవచ్చు. సో, ఈ అసింక్రనస్ అంటే బై డిఫాల్ట్‌గా మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది ఓకే. సో, ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ అనేది ఓకే. సో, ఐ యామ్ అనేబుల్ టు రైట్ ఇట్. సో, జేఎస్ అని జెప్పి రాస్తున్నా. ఓకే. ఈ జేఎస్ అనేది సింగిల్ థ్రెడెడ్. ఓకే. సింగిల్ థ్రెడెడ్ అనమాట. అంటే మనకి ఆహ్, లైక్ అంటే ఇది మల్టిపుల్ ఏదైనా ప్రాసెస్ చేయాలంటే ఇది చేయలేదన్నమాట. బట్ ఇది ఈవెన్ దో సింగిల్ థ్రెడెడ్ అయినా గానీ ఓకే. సో, మనకి లైక్ అసింక్రనస్ ఆపరేషన్స్ చేయగలదనమాట. బికాస్ ఆఫ్ మనకి ఇంటర్నల్‌గా ఏముంటుంది అంటే ఈ ఈవెంట్
లూప్ అని జెప్పేసి మనకి ఉంటుందనమాట. ఈవెంట్ లూప్. ఓకే. సో, బికాస్ ఆఫ్ ఈవెంట్ లూప్ సో, మనకి ఈ అసింక్రనస్ ఆపరేషన్స్ అనేవి మనకి చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ లూప్ అంటే చూద్దాము. అలానే మనకి ఈ అసింక్రనస్ ఆపరేషన్స్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది గూడా చూద్దాము. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ అసింక్ అంటే అసింక్రనస్ ఆపరేషన్స్ చేయాలి అంటే మాత్రం మనము కాల్ బ్యాక్స్‌తో చేయగలుగుతామనమాట మనము. ఓకే. కాల్ బ్యాక్స్. దీన్నే సీబీ అని జెప్పేసి కూడా అంటారు. కాల్ బ్యాక్స్. సో, మనకి కాల్ బ్యాక్స్ వల్ల ఇష్యూ ఏంటి అంటే, సో, ఇక్కడ మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లైక్ ఒక డేటా ఉంది. ఓకే. సో, మనము గెట్ ఫుల్ నేమ్ అని జెప్పేసి మనము ఒక ఫంక్షన్ అనుకోండి. ఓకే. సో, ఈ ఫంక్షన్ ఉంది. సో, దీనికి మనము ఇంకొక ఫంక్షన్‌ని మనము పాస్ జేస్తాం. ఓకే. సో, ఇదొక యారో ఫంక్షన్. ఓకే. సో, దీనికి మనము ఒక కాల్ బ్యాక్‌ని పాస్ చేస్తాం. ఓకే. సీబీ అంటే కాల్ బ్యాక్. ఓకే. సో, ఈ కాల్ బ్యాక్‌ని పాస్ చేసి సో, ఇదేం చేస్తదంటే రిటర్న్‌లో ఓకే. సో, కాన్స్ట్ సో, నేమ్ అని చెప్పేసి మనము ద టెక్కీ అని చెప్పి నేను పాస్ చేస్తున్నా నేమ్. ఓకే. సో, ఇలా తీసేసుకొని ఈ కాల్ బ్యాక్‌కి మనం పంపిద్దాము. ఓకే. ద నేమ్‌ని. సో, ఈ సీబీ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, ఇది లైక్ ఆహ్, ఓకే. సో దీన్ని ఇప్పుడు ఎలా చేద్దాము అంటే, సో, సెట్ టైమౌట్‌తో చేసేద్దాము. ఓకే. సో, ఇప్పుడు ఈ సీబీకి మనము సీబీ నేమ్ ఓకే. సో, ఇదొచ్చేసి మనకి ఒక 1 సెకండ్ తర్వాత ప్రింట్ కావాలి అని అనుకోండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఓకే. సో, ఇక్కడ ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా నేను. ఓకే. సో, గెట్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఓకే. ఇది పారామీటర్ అని జెప్పేసి వస్తదనమాట మనకి. పారామీటర్ ఇక్కడ మనం పాస్ జేస్తున్నాం గాబట్టి, సో, అదే వచ్చేస్తుంది. సో, కన్సోల్ డాట్ లాగ్ నేమ్ ఓకే. సో, ఇక్కడ చూడండి ఈ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాల్ జేసి కాల్ బ్యాక్ అనేది ఇదనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్ బ్యాక్స్ అంటే ఏంటి అంటే, సో, మనము ఒక ఫంక్షన్‌కి ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తే దీన్నే హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. సో, ఈ ఇంకొక ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్నే మనము కాల్ బ్యాక్ అని జెప్పేసి కూడా అనుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో, మనము ఈ గెట్ ఫుల్ నేమ్ అనేది ఒక ఫంక్షను. సో, దానికి ఇంకొక ఇన్నర్ ఫంక్షన్ అంటే అంటే అనదర్ ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ లాగా పంపించేసి ఆ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ జేస్తున్నామనమాట. రైట్. సో, కాల్ జేసినప్పుడు ఇప్పుడు ఏమవుతదంటే ఇది అసింక్రనస్ వేలో రన్ అవుతదనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే. సో, ఇప్పుడు నేను పైన చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇన్స్పెక్ట్ జేస్తున్నా. 1 మినిట్. ఓకే. సో, ఇక్కడ మీరు జూసినట్లయితే సో, చూడండి ఇక్కడ మనకి హలో, హలో అని జెప్పేసి ఉంది. సో, నేను ఈ లైన్‌ని నేనేం జేస్తున్నా అంటే తీసుకొచ్చి ఇక్కడ డౌన్‌లో పెడుతున్నా. ఓకే. సో, హే టెకీ అని గాకుండా హే సబ్‌స్క్రైబ్ టు మై ఛానెల్ అని జెప్పేసి అలా పెట్టేసా అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకేమవుతది నార్మల్‌గా అయితే సో, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి. సో, ఇప్పుడు ఇక్కడ హలో తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి. రైట్? ఇలా 3 వరుసగా ఉన్నాయి గాబట్టి అలా ప్రింట్ అవ్వాలి. బట్ అలా అవ్వదనమాట. సో, ఇక్కడ ఏమవుతదంటే ఫస్ట్ హలో ప్రింట్ అవుతది. నెక్స్ట్ హే సబ్‌స్క్రైబ్ టు మై ఛానెల్ అనేది ప్రింట్ అవుతుంది. సో, లాస్ట్‌కి ఈ అసింక్రనస్ ఆపరేషన్ అంటే ఇది సైమల్టేనియస్‌గా మనకి ఆహ్, వ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే దీని ఎగ్జిక్యూషన్ అంటే ఏమవుతదంటే, ఈ ప్రాసెస్ అనేది అయిపోయేంత వరకి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతది. వన్స్ ఆ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత, మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తదనమాట ఇది. ఇక్కడ మనకి ద టెకీ అనేది లాస్ట్‌కొస్తదనమాట ఓకే. చూసారా? అంటే ఇక్కడ ఏమైంది అంటే, సో, మనం జూసినట్లయితే ఇది స్టార్టెడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ప్రింట్ వచ్చింది ఫస్ట్. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఈ ఏదైతే గెట్ ఫుల్ నేమ్ అనే ఈ ఫంక్షన్ ఉందో, సో, ఇది రన్ అవుతుందనమాట. రన్ అవుతూ బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్ళింది. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఇది రన్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటదనమాట. ఎందుకంటే ఇది అసింక్రనస్ ఆపరేషన్ కాబట్టి, సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రన్ ది కోడ్. ఓకే. సో, మీన్ వైల్ ఇది మనం వెయిట్ చేయొద్దనమాట.
అంటే ఇది ఇక్కడ మనకి వెయిట్ చేయకుండా ఉండాలి. లైక్ అంటే ఇది దీని అంటే దీని ఎగ్జిక్యూషన్ అనేది దానికి కంటిన్యూ అవ్వాలన్నమాట. సో, కాబట్టి థిస్ కోడ్ డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ థిస్ కోడ్ టు ఎగ్జిక్యూట్. అంటే లైక్ ఈ కోడ్ అనేది మనకి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకి వెయిట్ చేయాల్సిన పనే లేదన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఏమవుతాదంటే ఇది మీన్‌వైల్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది ఇది. ఇది కానీ ఇంకేమన్నా సింక్రనస్ ఆపరేషన్స్ ఇంకా కిందున్నా గానీ, కింద మనం ఇంకేదన్నా వేరే కోడ్ రాసినా గానీ, ఓకే. కన్సోల్.లాగ్ ఓకే. హే దేర్ అని జెప్పేసి ఇలా లైక్ రాసినా గానీ అది ప్రింట్ అవుతదనమాట. ఓకే. సో, దీస్ 2 డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్. ఓకే. వచ్చిందా? ఈ 2. హలో అనేది ఆటోమేటిక్‌గా ప్రింట్ అయిపోయింది. సో, బట్ ఈ కోడ్ ఏదైతే ఉందో, ఈ కోడ్ అనేది మనకి మీన్‌వైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. సో, కాబట్టి మనకి చూసారా ఇది లైక్ ఈ ఈ కోడ్ అనేది దేనికోసం అంటే లైక్ ఈ కోడ్ అనేది దేనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా దేనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. ఓకే. సో, అది దానికంటూ అది లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. వన్స్ అది రన్ అయిన తర్వాత మనకది ప్రింట్ అవుతుందనమాట. ఓకే. సో, ఇలా మనము అసింక్రోనస్ ఆపరేషన్స్‌ని అచీవ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్‌గా ఉన్నది. ఓకే. సో, ట్రెడిషనల్ అప్రోచ్ వచ్చేసి లైక్ మనకి కాల్ బ్యాక్స్ అనమాట. ఓకే. సో, ఈ కాల్ బ్యాక్స్. సో, ఈ కాల్ బ్యాక్స్ ద్వారా మనకి ఇష్యూ ఏంటి అంటే, సో, మనము లైక్ మల్టిపుల్ కాల్ బ్యాక్స్ రాయాల్సి వచ్చిందనుకోండి. సో, లైక్ అంటే మనం మల్టిపుల్ ఆపరేషన్స్ చేయాలి అంటే మనకి మనకి మల్టిపుల్ కాల్ బ్యాక్స్ రాయాల్సొస్తది. ఓకే. సో, దానివల్ల మనకి రీడబిలిటీ ప్లస్ మెయింటైనబిలిటీ అనేది ఉండదు గాబట్టి, సో, మనకిది అర్థం కాదు. సో, అలానే ఇక్కడ ఏంటి అంటే, సో, మనకి దీన్నే మల్టిపుల్ కాల్ బ్యాక్స్ రాయడం ద్వారా మనకి వచ్చేదేంటి అంటే, సో, కాల్ బ్యాక్ హెల్ అని జెప్పేసని గూడా అంటారనమాట. ఓకే. సో, ఈ కాల్ బ్యాక్ హెల్ వల్ల ఏంటి అంటే, సో, మనకి ఏమవుతదంటే, సో, మల్టిపుల్ కాల్ బ్యాక్స్‌తో మనకి రాయాల్సొస్తది. సో, అప్పుడు మనకి ఈ లైక్ కోడ్ అనేది రీడబిలిటీ ఉండదు. సో, అందుకే సో, మనకి కాల్ బ్యాక్స్ బదులుగా మనకి ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటి అంటే మనకి ప్రామిసెస్ అన్నమాట. ఓకే. సో, ప్రామిస్ అనేది ఒక లైక్ కన్‌స్ట్రక్టర్. ఓకే. సో, క్లాస్ కన్‌స్ట్రక్టర్. సో, దీన్ని మనకి లైక్ కాల్ బ్యాక్స్‌కి బదులుగా మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రామిస్ అంటే ఏంటి? సో, దాని గురించి మనం ఇప్పుడు చూద్దామనమాట. ఓకే. సో, ఈ ప్రామిస్ కూడా మనకి లైక్ ఈ అసింక్రోనస్ ఆపరేషన్స్‌ని లైక్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతది. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కాల్ బ్యాక్స్ సో, విల్ బి యూజింగ్ ది ప్రామిస్. ఓకే. సో, ప్రామిస్ అంటే ఏంటి అంటే, లైక్ మనకి ప్రామిస్ చేస్తా అనమాట. ఓకే. సో, మనం నార్మల్‌గా చేస్తా ఉంటాం గదా! లైక్ ప్రామిస్ అని చెప్పేసి అలానే. ఓకే. సో, ఏంటి అంటే లైక్ ప్రామిస్ అనేది లైక్ మనకి ఒక వాల్యూని ఇస్తుంది. అది ఏ వాల్యూ అయినా గాని. అంటే సో, మనకి అసింక్రోనస్ ఆపరేషన్ చేసినప్పుడు ఓకే. సో, అసింక్రోనస్ ఆపరేషన్ చేసినప్పుడు లైక్ మనకి ఆహ్, యూ నో ఒక వాల్యూ అంటే ఒక డేటా అనేది కావాలి. రైట్. సో, ఆ డేటా అనేది లైక్ సక్సెస్‌ఫుల్ అయినా లేదా ఫెయిల్యూర్ అయినా గానీ మనకి ఒక డేటాననేది ఇస్తుందనమాట. ఏది? ప్రామిస్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఈ లైక్ ఆహ్, ఈ అసింక్రోనస్ అదే సారీ. ఈ అసింక్రోనస్ ఆపరేషన్ అనేది ఎక్కడ చేయాలి? సో, అసలు ఎందుకు చేయాలి అని అంటే, సో, మనకొచ్చేసి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి మనము డేటాబేస్‌లో మనం వర్క్ చేసేటప్పుడు ఈ అసింక్రోనస్ ఆపరేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయన్నమాట. ఎందుకు అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ సో, మనం లైక్ ఒక లైక్ 500 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. ఓకే. సో, మనము మధ్యలో ఏదో ఒక దగ్గర సో, లైక్ నేను కొన్ని లైన్స్ రాసా. కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసా. నాకు 100 లైన్ నుంచి లైక్ 200 లైన్ మధ్యలో ఒక డీబీ ఆపరేషన్ అయితుంది. డీబీ అంటే ఏంటి అంటే డేటాబేస్ అన్నమాట. ఓకే. సో, ఈ డేటాబేస్ ఆపరేషన్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. మనకేంటంటే డేటాను ఫెచ్ చేయాలి. ఫెచ్ అంటే ఏంటి అంటే, సో, మనము డేటాని డేటాబేస్ నుంచి తీసుకొని రావాలి. ఓకే. తీసుకొని రావాలి అంటే, సో, మనకేమవుతదంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లైక్ ఫ్యూ మినిట్స్ ఆర్ లైక్ ఫ్యూ సెకండ్స్ అనుకోండి. మినిట్స్ అంటే కాదులే గానీ కొన్ని సెకండ్స్ అయితే పడుతుంది. ఓకే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ది డేటా. ఓకే. సో, దానికోసం మనం ఏం చేయాలంటే, సో, ఇక్కడ వేరే లైక్ 200 నుంచి మళ్ళీ మనకి లైక్ 1000 వరకి లైన్స్ ఉన్నాయి గదా! సో, ఇవి వెయిట్ చేయొద్దనమాట. ఓకే. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో మనకవి వెయిట్ చేయొద్దు. సో, చేయొద్దు గాబట్టి సో, మనకి ఇవి కంటిన్యూగా రన్ అవ్వాలి. అలాంగ్ విత్ దట్ ఈ డీబీ ఆపరేషన్ గూడా కంటిన్యూగా రన్ అవ్వాలనమాట.
సో, దానికోసం మనం ఏం చేస్తాము అంటే, ఈ డీబీ ఆపరేషన్ చేసేటప్పుడు మనము దీన్ని అసింక్రోనస్ వేలో రన్ చేస్తామనమాట. ఈ కోడ్‌ని. ఓకే. ఈ డీబీ ఆపరేషన్ చేసే కోడ్‌ని మనము అసింక్రోనస్ వేలో రన్ చేస్తే ఇదేమవుతదంటే, సో, మనకి ఈవెంట్ లూప్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. సో, రన్ అవుతూ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ సో, మనకి ఈ 200 నుంచి 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ టు ఎగ్జిక్యూట్ అనమాట. అంటే ఇది కంటిన్యూ‌గా ఎగ్జిక్యూషన్ అనేది అవుతూనే ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఈ డీబీ ఆపరేషన్ కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. సో, ఇలాంటి వాటి కోసం ఎస్పెషల్లీ మనకి డీబీ ఆపరేషన్స్ కోసం మనము లైక్ ఈ అసింక్రోనస్ ఆహ్, కోడ్ అనేది మనం మాక్సిమం రాస్తూ ఉంటామనమాట. లేదా సమ్ అదర్ ఆపరేషన్స్ మనకేదన్నా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ చేయాలి. మేబీ అది సమ్ టైమ్ తీసుకుంటుంది అని అనుకుంటే మాత్రం మనము వాటిని గూడా అసింక్రోనస్ వేలో రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా మనకి ఈ ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి అసింక్రోనస్ ఆపరేషన్ అంటే అసింక్రోనస్ వేలో మనము లైక్ కోడ్‌ని రన్ చేయొచ్చనమాట. ఓకే. సో, అది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క థింగ్స్ అన్నమాట. ఓకే. సో, అందులో భాగంగానే మనకి ఆ సింక్రనస్ వేలో రన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎర్లియర్ కాల్ బ్యాక్స్ అని ఉంటుండే. సో, దానివల్ల ఏమైంది అంటే లైక్ మనకి రీడబిలిటీ ప్లస్ మెయింటైనబిలిటీ అనేది అంటే కోడ్ మెయింటైనబిలిటీ అనేది ప్రాపర్‌గా ఉండదు. ఓకే. సో, కాబట్టి సో, మనకి ప్రామిస్ అని చెప్పేసి లైక్ వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. ఓకే. సో, నార్మల్‌గా ఈ ప్రామిస్ అనేది లైక్ 3 స్టేట్స్‌ని కలిగి ఉంటదనమాట. ఓకే. 3 స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయాలి అంటే, సో, మనకి కాన్స్ట్ సో, ఇదొక క్లాస్ కన్‌స్ట్రక్టర్ యాక్చువల్లీ. సో, మనకి క్లాస్ కన్‌స్ట్రక్టర్ కాబట్టి సో, మనము డేటా అని చెప్పి రాసేసి, మనము న్యూ అనే కీవర్డ్‌తో రాయాల్సుంటుందనమాట. ఓకే. సో, ఈ న్యూ అనే కీవర్డ్ ఏమవుతుంది అంటే, సో, లైక్ మనకి కాపీ ఆఫ్ ప్రామిస్‌ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడ న్యూ అని చెప్పి రాసేసి, ఇక్కడ సో, ఇది 2 స్టేట్స్‌ని కలిగి ఉంటుంది. 2 స్టేట్స్. ఓకే. సో, అంటే లైక్ 2 పారామీటర్స్‌ని తీసుకుంటుందనమాట. ఒకటి రిజాల్వ్ అండ్ రిజెక్ట్. ఓకే. సో, ఇలా రాసినట్లయితే ఏమవుతదంటే ఓకే. సో, మనకి రిజాల్వ్ అంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా డేటా వచ్చినప్పుడు రిజాల్వ్ అనేది అవుతది. సో, రిజెక్ట్ అనేది ఎప్పుడవుతదంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు రిజెక్ట్ అవుతదనమాట. ఓకే. బట్, ప్రామిస్ అనేది చూసుకున్నట్లయితే ఇది 3 స్టేట్స్ ని కలిగి ఉంటుందనమాట. యూ నో యాస్ ఐ సెడ్ ఎర్లియర్. ఓకే. సో, ఇక్కడ మనం డేటాని ఒకసారి కన్సోల్‌లో కనుక చేసినట్లయితే సో, ఇది మనకిప్పుడు పెండింగ్‌లో ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రామిస్ అనేది చూస్తే చూడండి ఇక్కడ మనకి పెండింగ్ స్టేట్‌లో ఉంటుందనమాట. అంటే లైక్ ఇదేంటి అంటే ప్రామిస్ అనేది 3 స్టేట్స్‌ని 3 స్టేట్స్‌లో ఉంటుంది. సో, ఏంటి అంటే ఓకే. ఒకటి పెండింగ్, ఓకే. ఒకటి ఫుల్‌ఫిల్, ఇంకొకటి రిజెక్టెడ్. ఓకే. సో, ఇలా మనకి 3 స్టేట్స్‌లో ఉంటుంది. సో, పెండింగ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతది అంటే, లైక్ మనము ఎలాంటి ఆపరేషన్ చేయనప్పుడు. ఇక్కడ మనం ఏ ఆపరేషన్ చేయట్లేదు. ఓకే. ఆపరేషన్ చేయనప్పుడు ఏమవుతదంటే, ఇది ప్రామిస్ అనేది లైక్ ఫుల్‌ఫిల్డ్ కింద వస్తదనమాట. సారీ పెండింగ్ కింద వస్తదనమాట. ఐయామ్ సో సారీ. ఓకే. సో, ఇక్కడ మనకి ఎలాంటి ఆపరేషన్ చేయనప్పుడు అది పెండింగ్‌లో ఉంటది ప్రామిస్ అనేది. ఓకే. సో, ఎప్పుడైనా గాని మనము సో, రిజాల్వ్ అని జెప్పేసి ఇలా కాల్ చేసామనుకోండి. ఓకే. సో, ఇక్కడ చూస్తే ఫుల్‌ఫిల్ కిందకొస్తదనమాట. రిజాల్వ్ అని జెప్పి జూస్తే మనకి ఇక్కడ ఓన్లీ రిజాల్వ్ అనేది ఒక ఫంక్షను, పారామీటర్ అది. ఓకే. సో, ఇక్కడ మనం దాన్ని కాల్ చేసినట్లయితే మనకి ఫుల్‌ఫిల్డ్ అని జెప్పేసి వచ్చేసిందనమాట. అంటే లైక్ మనకి డేటా అనేది సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందనమాట. ఓకే. సో, దానికోసం మనం ఇలా రిజాల్వ్ అని జెప్పేసి రాయాల్సుంటుంది. ఓకే. సో, అదే మనము ఈ రిజెక్ట్‌ని తీసుకున్నామనుకోండి. సో, మనకి రిజెక్టెడ్ కింద వస్తదనమాట. లైక్ ఎర్రర్ కింద వస్తది. ఓకే. రిజెక్ట్ అయిపోయింది. ఇది ఎర్రర్ అన్‌కాట్ ఇన్ ప్రామిస్ అని జెప్పేసి ఇది ఎర్రర్ అదే. సో, ఈ రిజెక్టెడ్ వల్ల ఈ ఎర్రర్ అనేది వస్తుందనమాట. ఓకే. ఇది లైన్ నంబర్ 31 నుంచి వస్తుంది. 31 అనేది రిజెక్ట్ అయిపోయిందనమాట. ఓకే. సో, అలా మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. సో, బట్ ఈ రిజాల్వ్, రిజెక్ట్ అనేది మనం ఎలా వాడాలి? ఓకే. సో, ఎలా వాడాలి? లైక్ అందులో ఉన్న డేటాని ఎలా తీసుకోవాలి అని జెప్పి చూసినట్లయితే, సో, మనం ప్రామిసెస్‌ని వాడినప్పుడు సో, లైక్ మనము ఒక ఫంక్షన్ ఉందనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలా గాకుండా ఓకే. సో, దీన్నే నేను తీసుకెళ్ళి కాన్స్ట్ ఓకే. గెట్ డేటా అని చెప్పి ఇలా రాసుకున్నాం. ఓకే. సో, ఇదొక ఫంక్షన్. సో, ఇదేం చేస్తదంటే సో, మనము ఈ ప్రామిస్‌ని తీసేసుకొని ఓకే. ఇందులో మనము నేమ్‌ని పాస్ చేయాల్సి ఉంటుందనమాట. ఆర్ లేదు అంటే ఇక్కడ
సో, కాన్స్ట్ సో, నేమ్ అని జెప్పేసి దో టెకీ ఆర్ ద ద జావా స్క్రిప్ట్ సిరీస్ అని జెప్పేసి ఇలా రాద్దాము. ఓకే. సో, ఇలా మనం రాసేసుకున్నాం నేమ్ అనేది. ఓకే. గెట్ డేటా అనేది ఒక నేము. సో, ఇదేం చేస్తదంటే సో, మనకి ప్రామిస్ దగ్గర మనం రిజాల్వ్ అని చెప్పేసి అంటే నేమ్ అని ఉంటే ఓకే. సో, నేమ్ అని లైక్ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో, లైక్ మనం ఒక ట్రూని పాస్ చేద్దాం. ఓకే. సో, మనం ఏం చేద్దాము అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లైక్ నేమ్ అని చెప్పి ఆహ్, ఓకే. నేమ్ అని చెప్పి లైక్ పాస్ చేద్దాం. లేదా ఈజ్ ఆహ్, నేమ్ అని జెప్పి ఒకటి పాస్ జేద్దాం పారామీటర్. సో, ఇది ట్రూ ఉన్నట్లయితే ఓకే. సో, ఇది ట్రూ ఉన్నట్లయితే మనకి నేమ్‌ని పాస్ చేయాలి. లేదు అంటే లైక్ రిజెక్ట్ చేయాలి. ఓకే. ఎర్రర్ అంటే సో, లైక్ మనకి నేమ్ అనేది వస్తదనమాట. ఎప్పుడు ఈజ్ నేమ్ అనేది ట్రూ ఉన్నప్పుడు. ఫాల్స్ అని జెప్పి పాస్ చేసామనుకో మనకి రిజెక్ట్ అని జెప్పేసి వస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ కన్సోల్‌లోకి తీసేసి ఓకే. సో, మనం ఏం చేద్దాము అంటే సో, లైక్ డైరెక్ట్‌గా మనము ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఈస్ నేమ్ అనేది ట్రూ అయితే, అది బై డిఫాల్ట్‌గా ట్రూ అని చెప్పి రాస్తే, మనం ఏం చేస్తాము అంటే, రిజాల్వ్ అని చెప్పేసి ఈ నేమ్‌ని పాస్ చేస్తాం. ఏ నేము మనకొచ్చిన ఈ జావా స్క్రిప్ట్ సిరీస్ నేము. లేదు అనుకోండి ఎల్స్ ఓకే. సో, మనం ఏం చేయొచ్చు అంటే, రిజెక్ట్ అని చెప్పేసి మనము లైక్ ఈ ఓకే. సో, ఫెయిల్డ్ టు గెట్ ది నేమ్ అని చెప్పేసి రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు దీన్నే మనము ఇంకా షార్ట్ అండ్ స్వీట్ అంటే మనము సింపుల్‌గా ఎలా రాసుకోవచ్చు అంటే ఓకే. సో, ఫార్మాట్ చేసి ఓకే. సో, దీన్నే మనం ఎలా సింపుల్‌గా రాసుకోవచ్చు అంటే సో, మనకిది ఓన్లీ లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ కాబట్టి సో, మనము లైక్ ఇలా స్ట్రెయిట్‌గా కూడా రాసుకోవచ్చనమాట. అంటే ఇలా రాసుకునే బదులుగా స్ట్రెయిట్‌గా కూడా ఒకటే లైన్‌లో రాసేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఏంటి అంటే ఈజ్ నేమ్ అని ఉన్నప్పుడు అంటే క్వెషన్ మార్క్ అంటే లైక్ టెర్నరీ ఆపరేటర్ అనమాట. ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో, రిజాల్వ్ చేసేసి అందులో మనము నేమ్‌ని పాస్ చేస్తాం. లేదు అంటే సో, రిజెక్ట్ చేసేసి మనము లైక్ ఫెయిల్డ్ టు గెట్ ది నేమ్ అని చెప్పేసి ఇలా పాస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇలా మనము లైక్ ఆహ్, చూసుకున్నట్లయితే దీన్ని ఇలా సైడ్‌కి పెడుతున్నా. ఓకే. సి ఇలా మనము లైక్ ఏంటి అంటే లైక్ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి ఈజ్ నేమ్ అనేది ట్రూ ఉంటే ఆహ్, ఇది ప్రింట్ అవుతది. ఫాల్స్ అయితే రిజెక్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతదనమాట. ఓకే. సో, మనం దీన్ని లైక్ రిటర్న్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. సో, రిటర్న్ డేటా అనేది ఏదైతే ఉందో ఇదే రాసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు గనుక చూసినట్లయితే సో, మనము ఈ గెట్ డేటా అనేది ఒక ఫంక్షన్ రైట్. సో, ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేద్దాం. ఓకే. ఓకే. సో, ఈ ఫంక్షన్ ఇక్కడ మనం ఒకసారి కాల్ చేద్దాము. సో, గెట్ డేటా అని చెప్పేసి ఇలా కాల్ చేద్దాం. ఓకే. సో, ఇది మనకి డేటాని రిటర్న్ చేస్తుంది కాబట్టి, సో, ఒకసారి మనం దీన్ని కన్సోల్ లాగ్‌లో చూసినట్లయితే కన్సోల్ డాట్ లాగ్ ఒకసారి ప్రింట్ చేయండి. ఓకే. సో, ప్రింట్ చేస్తే ఇట్లా చూడండి ఇప్పుడు మనము లైక్ ఫెయిల్ టు గెట్ ది డేటా అని చెప్పేసి వస్తుంది. రైట్? ఇక్కడ చూడండి ఇదిగో. ఇది మనకి రిజెక్ట్ అయింది. సో, ఇదే రిజెక్ట్ అయింది. ఎందుకు అంటే సో, మనం ఇక్కడ ఈ నేమ్ అనేది ఏం పాస్ చేయలేదు. ఓకే. సో, ఈజ్ నేమ్ అనేది ఏం పాస్ చేయలేదనమాట. సో, అందుకే. సో, ఇప్పుడు మనం ఒకసారి ట్రూ అని చెప్పి మనము పాస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు చూస్తే ఇదిగో చూడండి. మనకి ప్రామిస్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయింది. సో, ద జావా స్క్రిప్ట్ సీరీస్ అనేది మనకి వచ్చేసిందనమాట. రైట్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇది ఫుల్‌ఫిల్ అయింది. అంటే ఈజ్ నేమ్ అనేది ట్రూ ఉండడం ద్వారా సో, మనకి రిజాల్వ్ అయిపోయింది. సో, కాబట్టి మనకి ఈ జావా స్క్రిప్ట్ సీరీస్ నేమ్ ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అయిందనమాట. బట్ యాక్చువల్లీ మనం ఇది ప్రామిస్ అని చెప్పేసి ఇలా ఫుల్‌ఫిల్ అని చెప్పేసి ఇలా వస్తుంది గదా! బట్ అలా రావద్దనమాట. లైక్ మనం అంటే ఇలా చూసుకోవడానికి ఓకే. బట్ మనము ఈ డేటాని తీసుకోవాలి. ఏది ద జావా స్క్రిప్ట్ సీరీస్ అని చెప్పి ఈ డేటాని తీసుకోవాలి. సో, ఆ డేటాని తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే డాట్ దెన్ అని చెప్పేసి మనకి ఉంటుందనమాట. ఓకే. సో, ఈ డాట్ దెన్ అనేది ఏం చేస్తుందంటే, సో, మనకి ప్రామిస్‌లో వచ్చిన రిజల్ట్‌ని తీసుకోవడానికి. సో, ఈ రిజల్ట్ ఏదైతే ఉందో, ఈ స్టేట్ కాదు. సో, మనకి ఇక్కడ రిజల్ట్ ఏదైతే ఉందో, ఈ రిజల్ట్‌ని తీసుకోవడానికి మనకి ఈ దెన్ అనేది హెల్ప్ అవుతుందనమాట. సో, ఈ దెన్ అనేది ఒక కాల్ బ్యాక్ అంటే ఒక ఫంక్షన్ అన్నమాట. సో, ఇది ఏం చేస్తుందంటే, మళ్ళీ ఒక కాల్ బ్యాక్‌ని తీసుకుంటుంది. ఓకే. సో, ఇది లైక్ రిజల్ట్ అని చెప్పేసి రాసేసుకొని, అది లైక్ పారామీటర్‌ని తీసుకుంటుంది. సో, ఇక్కడ మనము కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి రిజల్ట్ అని జెప్పేసి ఇలా రాసేసుకుంటే, మనకి ద జావా స్క్రిప్ట్ సీరీస్ అనేది మనకి ప్రింట్ అయిపోతాయన్నమాట. ఓకే. ఇదిగో ఇక్కడ ఈ డేటా అనేది మనకి ఇప్పుడొచ్చింది. చూసారా? సో, ఇలా మనకి జావా స్క్రిప్ట్ సీరీస్ అనేది ఏదైతే ఉందో, సో, ఇది మనకి చూడండి. ఇది కూడా మనకి లైక్ నార్మల్‌గా ఇక్కడే లాస్ట్‌కి ప్రింట్ అయిపోతుందన్నమాట. ఓకే.
సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ లైక్ ప్రామిస్‌తో మనము వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇలా లైక్ ఇన్ కేస్ ఇక్కడ ఇది డాట్ దెన్ అని చెప్పేసి వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనము ఇన్ కేస్ ఫాల్స్ అని చెప్పి పాస్ చేశామనుకో, సో, మనకి రిజెక్ట్ రావాలి. ఇక్కడ మనకి రిజెక్ట్ అనేది వస్తుంది. ఓకే. సో, ఈ రిజెక్ట్‌ని మనం హ్యాండిల్ చేయాలి. అంటే ఈ రిజెక్ట్‌ని మనము కన్సోల్ లాక్ చేయాలి అంటే మనకి క్యాచ్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఓకే. సో, మనకి లైక్ సక్సెస్‌ఫుల్‌గా వచ్చిన డేటాని హ్యాండిల్ చేయాలంటే డాట్ దెన్ ఇన్ కేస్ ఏవైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే సో, మనకి క్యాచ్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇవి మనము ఎర్రర్‌తో ఇలా ఈ అని పెట్టినా ఓకే. లేదా ఈఆర్ఆర్ అని పెట్టినా ఓకే. లేదా ఎర్రర్ అని కంప్లీట్‌గా రాసినా ఓకే అనమాట. ఓకే. సో, కాబట్టి మనం ఏదైనా ఉంటే వాటిని మనం కన్సోల్ లాగ్ కింద ప్రింట్ చేయొచ్చనమాట ఎర్రర్‌ని. ఓకే. సో, ఇలా అయినా ప్రింట్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఆహ్, త్రో ఎర్రర్ అని చెప్పేసి ఉంటుందనమాట ఇంకొకటి. ఓకే. త్రో న్యూ ఎర్రర్ అని చెప్పేసి లేదా త్రో ఎర్రర్ అని చెప్పేసి కూడా మనము త్రో చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ రిటర్న్ అని చెప్పి రాయొద్దు యాక్చువల్లీ. రిటర్న్‌తో మనకి త్రో ఎర్రర్ పనిచేయదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇక్కడ రిటర్న్ అని చెప్పేసి అవుతదనమాట. ఓకే. సో, దాన్నెలా రాయాలి అంటే, సో, ఇక్కడ రిటర్న్‌తో రాయొద్దనమాట. ఓకే. సో, త్రో ఎర్రర్ అని చెప్పి రాసి, ఈ ఎర్రర్‌ని ఇలా రాసుకోవాల్సుంటుంది. ఓకే. సో, ఇక్కడ ఇలా డైరెక్ట్‌గా రాయడం ద్వారా ఏమవుతదంటే, సో, అక్కడ రిటర్న్ అని చెప్పి బై డిఫాల్ట్‌గా వస్తది. సో, ఈ రిటర్న్‌తో త్రో అనేది పనిచేయదు. ఎప్పుడైనా గానీ మనము రిటర్న్ త్రో అని చెప్పి ఇలా రాయొద్దనమాట. ఓకే. ఈ రిటర్న్‌తో త్రో అనేది పనిచేయదు. ఓకే. సో, కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. ఓకే. సో, మీరు ఇలా రాసుకున్నా ఓకే. ఇన్ కేస్ స్ట్రెయిట్‌గా రాసుకోవాలి అంటే మాత్రం అంటే రిటర్న్‌తో రాసుకోవాలి అంటే మాత్రం మనం ఇలా కన్సోల్ లాగ్ పెట్టేసి రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా కన్సోల్ లాగ్ పెట్టేసి ఇలా రాసేసుకున్నా మనకి సో, ఆ ఎర్రర్ ఏదైతే ఉందో ఇదిగో మనకిది ప్రింట్ అయిపోయిందనమాట. ఫెయిల్డ్ టు గెట్ ది నేమ్. ఓకే. సో, ఇలా అంటే మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అయినప్పుడు. అదే ట్రూ అయిందనుకోండి. సో, మనకి ఏదైతే నేమ్ ఉందో జావాస్క్రిప్ట్ సిరీస్ ఈ జావాస్క్రిప్ట్ సిరీస్ అనేది మనకి ప్రింట్ అయిపోయిందనమాట. రైట్. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ ప్రామిసెస్ అనేవి మనకి లైక్ ఇలా లైక్ డేటాని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, వీటికి ఇంకా అంటే బెటర్‌గా మనకి అంటే ప్రామిసెస్ అనేవి కూడా మనకి ఇలా కాల్ బ్యాక్‌ని లైక్ కాల్ బ్యాక్స్‌ని ఇస్తాయన్నమాట. సో, ఈ కాల్ బ్యాక్స్‌ని కూడా ఇంకా మనం ఎఫిషియంట్‌గా హ్యాండిల్ చేయడానికి మనకి ఇంకొక వే ఏంటి అంటే మనకి అసింక్ అవైట్. ఓకే. సో, మనం అసింక్ అవైట్ అనేవి మనకి అసింక్రోనస్ ఆపరేషన్స్‌ని అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. సో, వాటిని మనం ఎలా అచీవ్ చేయాలంటే సేమ్ వే అన్నమాట. ఓకే. సో, బట్ కాకపోతే ఏంటి అంటే మనం ప్రామిసెస్‌ని వాడము. ఓకే. సో, ప్రామిసెస్ అనేవి మనము వాడమనమాట. ఓకే. సో, దానికోసం మనం ఎలా రాస్తాము అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, ఒక ఫంక్షన్ ఉందనుకోండి. గెట్ డీటెయిల్స్. ఓకే. సో, ఇలా మనము అసింక్ అని జెప్పి రాయాల్సి ఉంటుందనమాట దానికి. ఓకే. సో, ఇలా మనము ఒక ఫంక్షన్‌కి ఏదైతే ఉందో అసింక్. సో, ఈ అసింక్ అని జెప్పి రాసేసి ఓకే. సో, ఏదైనా ప్రామిస్ ఉందనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫంక్షనే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కామెంట్ జేస్తున్నా. ఓకే. సో, ఈ ఫంక్షన్ అనేది మనకొక ప్రామిస్‌ని రిటర్న్ జేస్తది. ఓకే. సో, ఈ ప్రామిస్ రిటర్న్ జేసినప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీని కోసం మనం అవైట్ చేయాలి. ఓకే. సో, కాన్స్ట్ రిజల్ట్ అని జెప్పి రాసేసుకొని సో, ఇలా మనము ప్రామిస్ ఏదైతే ఉంటుందో ఓకే. సో, మనము ప్రామిస్ అనేది వచ్చినప్పుడు దాని కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనము కన్సోల్ డాట్ లాగ్ అని జెప్పేసి రిజల్ట్‌ని కనుక మనము ప్రింట్ జేసినట్లయితే ఓకే. నేను చెప్తాను 1 మినిట్. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ గెట్ ఆ! కన్సోల్ లాగ్ అవసరం లేదులే. ఓకే. సో, ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని జెప్పేసి ప్రింట్ చేస్తే ఏమవుతదంటే, సో, మనకి లెక్క ప్రామిస్ అనేది ఇదిగో రిజాల్వ్ అయిపోతదనమాట. అంటే, సో, మనకి ఇంకొక ఆల్టర్‌నేటివ్ వే ఏంటి అంటే, అసింక్ అది ప్రామిస్‌కి మనకి ఆల్టర్‌నేటివ్ వే అంటే ఏంటి అంటే, సో, మనకి అసింక్ అవైట్ అనేది లైక్ హెల్ప్ అవుతాయన్నమాట. అంటే ఈజీగా కోడ్ రాయడానికి సో, ఇదే కోడ్‌ని నేను సింపుల్‌గా లైక్ ఇలా రాసేసా అనమాట. ఓకే. సో, లైక్ చూసినట్లయితే ఇక్కడ నేను మనకి లైక్ 3 లైన్స్‌లో 1-3 ఈ ఫంక్షన్స్‌తో కలిపి 3, 4 లైన్స్‌లో మనకి అయిపోయిందనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి అసింక్, అవైట్ అనేది ఎలా వర్క్ అవుతాయంటే, సో, మనకి అసింక్ అని చెప్పి రాస్తేనే అవైట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో, ఈ అవైట్ అంటే ఏంటి అంటే, ఈ అవైట్ అనేది మనకి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసింక్ అనేది చెప్తాను. తర్వాత అవైట్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే. సో, ఈ అసింక్ అనేది ఎందుకు రాయాలి అంటే, సో, మనకొక ఫంక్షన్ అనేది ఒక ప్రామిస్‌ని గనుక రిటర్న్ చేస్తుంది అంటే, సో, మనం అసింక్ అని చెప్పి రాయాలన్నమాట.
ఓకే. సో, మళ్ళీ చెప్తున్నా. ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో, సో, ఇదొక ఫంక్షను. సో, ఈ ఫంక్షన్ అనేది ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఈ గెట్ డేటా అనేది ఒక ప్రామిస్ అన్నమాట. సో, ఎలా తెలుస్తుంది అంటే, సో, ఇక్కడ మనం ప్రామిస్ అని చెప్పి ఇక్కడ దాన్నే ఇటు రిటర్న్ చేస్తున్నాం కాబట్టి, సో, మనకి ఈ ప్రామిస్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే. సో, ఆ ప్రామిస్ వస్తుంది కాబట్టి, సో, ఆ ప్రామిస్ కోసం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే లైక్ అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి, సో, దానికోసం మనం అవైట్ అని చెప్పి రాయాలి. సో, ఈ అవైట్ అనేది ఏం చేస్తుంది అంటే, సో, ప్రామిస్‌ని రిజాల్వ్ చేసి అంటే రిజాల్వ్ అయ్యేంత వరకి ఇది వెయిట్ చేస్తదనమాట. అది రిజాల్వ్ అవ్వని, అవ్వకపోని ఏదైనా ఎర్రర్ రాని. సో, ఇక్కడ అదే రిజాల్వ్ అవ్వని, ఇక్కడ రిజెక్టే అవ్వని మనకు సంబంధం లేదు. కాకపోతే అది వెయిట్ చేస్తదనమాట. అది రిజాల్వ్ అయినా, రిజెక్ట్ అయినా. ఓకే. సో, కాబట్టి ఈ అసింక్ అనేది ఉంటేనే అవైట్ అనేది పనిచేస్తది. లేదు అంటే పనిచేయదనమాట. ఈ అసింక్ అనేది ఎప్పుడు పనిచేస్తది అంటే, అంటే ఎప్పుడు వర్క్ అవుతదంటే మనకి ఏదైనా ఫంక్షన్ అనేది ప్రామిస్‌ని రిటర్న్ చేసినప్పుడు మనకి ఈ అసింక్ అనేది మనకి హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఇలా మనము ఈ గెట్ డేటాని ఇలా రాసుకోవచ్చు. లేదా ఓకే. సో, దీన్ని ఇలా అయినా రాసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ ఇంకొక న్యూ ప్రామిస్‌ని కూడా రాసుకోవచ్చనమాట ఇలా. ఓకే. సో, ఇక్కడ రిజాల్వ్ అండ్ రిజెక్ట్ అని చెప్పి కూడా రాసేసుకొని ఓకే. సో, ఇందులోనే మనము లైక్ ఇలా రాసేసుకొని ఓకే. లేదా మనం లైక్ ఇది తీసేసి కూడా రాసుకోవచ్చు. ఓకే. సో, ఇలా రాసేసుకొని సో, మనం డైరెక్ట్‌గా నేను రిజాల్వ్ అని చెప్పి రాసేసి ఆహ్, ఏ ఆర్ లేదు అంటే నేను సమ్ ఆపరేషన్ చేస్తున్నా. ఓకే. 10 ప్లస్ 17 27 రావాలి. ఓకే. సో, రిజల్ట్ అనేది మనకి 27 అని చెప్పి రావాలి కాబట్టి, సో, ఇక్కడ మనము ఆ ప్రామిస్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందనమాట. మనకు వచ్చిందనమాట. 27 అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో, ఇలా మనం ఒక ప్రామిస్ కోసం వెయిట్ చేయాలి అంటే మనము లైక్ ఈ అవైట్ అనేది హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఇలా మనకి లైక్ నార్మల్‌గా ఇక్కడ ఈ ప్రామిస్‌కి బదులుగా మనం ఏం చేస్తాము అంటే లైక్ ఒక ఫెచ్ కాల్స్ చేస్తామనమాట. యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో అయితే మనకి ఏమవుతది అంటే ఏపీఐ కాల్స్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే. సో, ఏపీఐ కాల్స్ అనేది మనకి లైక్ ఎలా అవుతాయి అంటే, సో, మనకి ఇంటర్నల్‌గా ఫెచ్ మెథడ్ అనేది ఒకటుంటుందనమాట. ఓకే. సో, ఫెచ్ ఓకే. ఈ ఫెచ్ అనేది ఏం చేస్తాయంటే, సో, బై డిఫాల్ట్‌గా మనకి ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేస్తది. సో, మనం ఎప్పుడైతే ఏపీఐ కాల్స్ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ అంటే ఏంటి అంటే, సో, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటారనమాట. సో, ఈ ఏపీఐ అనేది ఏం చేస్తదంటే, సో, లైక్ ఇట్స్ యాక్ట్స్ యాస్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే. సో, ఏపీఐ అంటే ఏంటి అంటే, సో, మనం లైక్ సమ్ క్లారిటీ తెచ్చుకుందాం ఏపీఐ మీద. ఓకే. సో, మీరు లైక్ బ్రౌజర్ దగ్గర నుంచి ఓకే. సో, బ్రౌజర్ దగ్గర నుంచి మీరు రిక్వెస్ట్ చేస్తారు. రైట్. మీరు ఒక గూగుల్ సెర్చ్ చేస్తారనుకోండి. ఓకే. సెర్చ్ చేస్తారు. రైట్. ఎస్ఈఆర్‌సీహెచ్. సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్‌కి రిజల్ట్ ప్రకారం అంటే ఆ సెర్చ్ ప్రకారం మీకు సమ్ రిజల్ట్ అనేది వస్తదనమాట. రైట్. సమ్ రిజల్ట్ అనేది వస్తది. రైట్. సో, అప్పుడు ఇంటర్నల్‌గా ఏమవుతదంటే, సో, మీరు సెర్చ్ చేసిన వర్డ్ ఏదైతే వర్డ్ గాని, ఆ స్ట్రింగ్ గాని ఉంటుందో, సో, అది మనకి ఏపీఐ అనేది తీసుకుంటుందనమాట. అంటే ఇంటర్నల్‌గా మనకి ఏపీఐ అనేది రన్ అవుతదనమాట. ఓకే. మీరు సెర్చ్ చేసిన వర్డ్ ఈ ఏపీఐ అనేది తీసుకొని ఓకే. సో, ఈ ఏపీఐ అనేది ఏం చేస్తదంటే, సో, మనకి డేటాబేస్ దగ్గరెళ్లి, సో, డేటాబేస్‌లో ఉన్న డేటాని సెర్చ్ చేస్తదనమాట ఇంటర్నల్‌గా. ఓకే. అది మనకు కనపడదు. ఓకే. సో, ఇంటర్నల్‌గా అది ఏపీఐ అనేది సెర్చ్ చేసి, సో, మనకి రిజల్ట్‌ని తీసుకొచ్చి మనకి లైక్ బ్రౌజర్‌లోకి పంపిస్తదనమాట. ఓకే. సో, ఈ ఏపీఐ అనేది మనకి ఈ ఫ్రంట్ ఎండ్‌కి ఈ ఫ్రంట్ ఎండ్ అంటే మనం చూసేది. ఓకే. సో, మనం ఏదైతే ఉందో అది. సో, బ్యాక్ ఎండ్ అంటే డీబీ అనమాట. ఓకే. సో, ఇది డీబీ. ఈ డీబీకి ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి మధ్యలో మీడియేటర్ లాగా పనిచేస్తదనమాట. ఓకే. సో, దాన్ని మనం ఏపీఐ అంటారు. ఏపీఐస్‌లో మనకి లైక్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. లైక్ మెథడ్స్ ఉంటాయి. ఓకే. సో, వాటికి ఓకే. పుట్ గెట్టు, పోస్టు, పుట్టు, డిలీట్ అనమాట. ఓకే. సో, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పుట్టు డిలీట్. ఓకే. సో, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్నమాట. ఓకే. సో, వీటి మీద గూడా మనం డిస్కస్ జేద్దాము. ఓకే. వీటినే మనం ఇంకా క్రడ్ ఆపరేషన్స్ అని గూడా అంటారు. ఓకే. సో, వీటి గురించి మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాంలెండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ మనకి ఈ ఏపీఐ అనేది ఎప్పుడైనా గానీ హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఈ ఏపీఐ అనేది ఏం చేస్తదంటే మనం ఏ సెర్చ్ చేసినా మీరు బ్రౌజర్‌లో ఏం చేసినా గానీ సో, మీకు ఇంటర్నల్‌గా ఏమవుతదంటే ఒక ఏపీఐ అనేది రన్ అవుతది. ఓకే. సో, మీరు ఏదైనా సెర్చ్ చేసినా లేదంటే ఏదైనా గెట్ చేసినా అంటే ఏదైనా చూస్తున్నా గానీ
పక్కా ఒక ఏపీ అనేది రన్ అవుతది. సో, ఈ ఏపీ అనేది ఏం చేస్తదంటే డేటాబేస్‌కెళ్ళి డేటాబేస్ నుంచి మనకి డేటాని తీసుకొచ్చి చూపిస్తదనమాట. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ లైక్ డీబీ ఆపరేషన్స్ అనేవి ఇలా అవుతాయి. సో, ఈ ఏపీఐ అనేది డేటాబేస్‌కి దగ్గర నుంచి డేటాని తీసుకొని రావడానికి టైం పడతది కాబట్టి, సో, దానికోసం మనము ఇప్పుడు ఈ లైక్ ఈ ప్రామిసెస్ అనేవి మనం యూజ్ చేస్తున్నామనమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న థింగ్స్. సో, ఈ ఏపీఐ కాల్స్ చేయాలి అంటే మనకున్నది ఏంటి అంటే ఫెచ్. సో, ఈ ఫెచ్ అనేది ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్. మనకి జావా స్క్రిప్ట్‌లో ఉన్న మెథడ్ అన్నమాట. సో, ఇది బై డిఫాల్ట్‌గా మనకి ఒక ఏపీఐని తీసుకొని మనకి ఆపరేషన్ చేసేటప్పుడు లైక్ మనకి ఏమవుతదంటే లైక్ ప్రామిస్ అనేది రిటర్న్ అవుతదన్నమాట. ఓకే. సో, ప్రామిస్‌ని మనం హ్యాండిల్ చేయాలి అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము ఇప్పుడు అసింక్ అవైట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లైక్ ఒక ఏపీఐ కాల్ చేద్దాము. ఓకే. సో, మనకి ఫేక్ స్టోర్ ఏపీఐ అని చెప్పేసి మనకి ఉంటుందనమాట. ఓకే. సో, ఇది ఒక ఏపీఐ. ఓకే. సో, దీన్ని తీసేసుకొని ఓకే. నేను రాస్తున్నా. ఓకే. సో, కాన్స్ట్ సో, ఇది ఏపీఐ అని చెప్పేసి ఉందనమాట. సో, గెట్ ప్రొడక్ట్స్ సో, ఇది అసింక్. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనము ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేయాలి. అంటే మనకు ఒక ప్రామిస్ అనేది కావాలి కాబట్టి సో, అది అంటే ఈ ఫంక్షన్ అనేది ప్రామిస్ రిటర్న్ చేస్తాయి కాబట్టి సో, మనమేం చేస్తాము అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రామిసెస్‌తో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అసింక్, అవైట్ అనే వర్డ్స్‌తో వర్క్ చేసేటప్పుడు ఓకే. ఈ కీవర్డ్స్‌తో వర్క్ చేసేటప్పుడు మనకి ట్రై క్యాచ్ అని చెప్పేసి మనకి బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ ట్రై అనేది ఎప్పుడు వర్క్ అవుతది అంటే, సో, మనకి ప్రామిస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా డేటాని రిటర్న్ చేసినప్పుడు, ఈ ట్రై అనే బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. లేదా ఎప్పుడైనా మనకి ప్రామిస్ అనేది రిజెక్ట్ అయింది. రిజాల్వ్ అవ్వలేదు. రిజెక్ట్ అయింది అనుకోండి. సో, అప్పుడేమవుతదంటే క్యాచ్ అనే బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాదనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, సో, కాన్స్ట్ సో, మనకి గెట్ డేటా అని చెప్పి రాసేసి, సో, ఈ ప్రామిస్ అనేది రిటర్న్ చేస్తది. సో, రిటర్న్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఇన్‌బిల్ట్‌గా ఏముంటుంది అంటే, ఫెచ్ అని ఒక మెథడ్ అనేది ఉంటుందనమాట. ఓకే. సో, ఇందులో మనం ఏం చేస్తాము అంటే, లైక్ ఈ ఏపీఐ అనేది పాస్ చేస్తామనమాట ఇలా. సో, ఇది ఫేక్ స్టోర్ ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్ అనేది మనకొక ఏపీఐ. ఓకే. సో, దీనికోసం మనము డేటా అంటే ఇక్కడ నుంచి డేటాని ఫెచ్ చేయాలి. ఇది డీబీ ఆపరేషన్ ఇంటర్నల్‌గా అవుతదనమాట. సో, ఇది ప్రామిస్‌ని రిటర్న్ చేస్తాయి కాబట్టి, దానికోసం మనం వెయిట్ చేయాలి. సో, వెయిట్ చేసినప్పుడు మనకేమవుతదంటే సమ్ జేసన్ డేటా అనేది వస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ ఉండొచ్చు. వాట్ ఈస్ మీన్ బై జేసన్? ఓకే. సో, జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనమాట. ఓకే. సో, దీని మీద కూడా మనకి సెపరేట్‌గా ఇంక నేను ఫర్దర్‌గా వీడియో చేస్తాను. ఓకే. అంటే స్పెసిఫిక్‌గా కాదు. ఒక వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కానీ, ఆ తర్వాత వీడియోలో కానీ. ఓకే. సో, ఈ జేసన్ అనేది ఏంటి అంటే మనకి ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఓకే. బట్ ఆబ్జెక్ట్ అయితే కాదు. ఓకే. సో, మనకి కీస్ అయినా గాని, వాల్యూస్ అయినా గాని మనకి కొటేషన్స్‌తో ఉంటాయన్నమాట. ఓకే. సో, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఓకే. సో, మనకిక్కడ జేసన్ అని జెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే, మళ్ళీ మనము ఆ జేసన్ కోసం వెయిట్ చేయాలి. ఓకే. సో, గెట్ డేటా తీసుకొని రావాలి గాబట్టి, సో, జేసన్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని తీసుకొని రావాలి గాబట్టి, సో, దానికోసం గూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇలా రిజల్ట్ అని జెప్పి రాస్తే మనకి రిజల్ట్ ఒస్తుంది. సో, ఇక్కడ మనము ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి. సో, మనం జస్ట్ లైక్ నార్మల్‌గా దాన్ని కన్సోల్ లాగ్‌లో ప్రింట్ చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి ఫార్మాట్ చేసేసి ఇలా ఓకే. ఇప్పుడు దీన్ని ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేసినట్లయితే ఓకే. సో, మనకి డేటా అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతదనమాట. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి. చూసారా? ఇది డీబీ ఆపరేషన్ అయిపోయి ఇప్పుడు ఏమైంది అంటే సో, మనకి డేటాని తీసుకొచ్చిందనమాట. లైన్ నంబర్ 50 దగ్గర చూసినట్లయితే ఇదిగో 50 అంటే ఇది అన్నమాట. ఇదిగో కన్సోల్‌లోకి చూసారా? సో, ఇది మనం కాల్ చేసాం కాబట్టి సో, మనము ఈ రిజల్ట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి డీబీ నుంచి డేటా అనేది వచ్చింది. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ అసింక్, అవైట్. సో, మనకి ట్రెడిషనల్ అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూస్తే సో, ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ద్వారా మనం చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టూ మచ్ టైమ్. అంటే మనం కోడ్ రాయడానికైనా, కాల్ బ్యాక్స్ రాయడానికైనా కొద్దిగా టైం పడుతుంది. ప్లస్ మనకి రీడబిలిటీ అనేది ఉండదు. ఓకే. సో, మనకి మెయింటైనబిలిటీ కూడా ఉండదనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రామిసెస్. సో, మనం ఈ ప్రామిస్‌తో కూడా మనము ఈ ఏపీఐ కాల్స్ అనేది చేయొచ్చు. ఓకే. సేమ్ మనం ఈ ఫెచ్‌తో గాకుండా మన ఈ ప్రామిస్ ఏదైతే ఉందో, సో, ఈ ప్రామిస్‌తో గూడా మనం రాసుకోవచ్చనమాట డైరెక్ట్‌గా. ఓకే. సో, ఇలా అసింక్ అవైట్ అని గాకుండా, సో, మనం ప్రామిస్‌తో గూడా మళ్ళీ దీన్ని ఏపీఐ కాల్ అనేది చేయొచ్చనమాట. ఓకే. దీన్నే మనం ఏపీఐ కాల్ అంటారు.
ఓకే. సో, దానికి ఇంకా లైక్ ఈ ప్రామిస్‌తో చేసినట్లయితే మనకి డాట్ దెన్, డాట్ క్యాచ్ అని చెప్పేసి మనం మళ్ళీ కాల్ బ్యాక్స్ రాయాల్సొస్తది. ఓకే. సో, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడే రాస్తున్నా. ఓకే. సో, మనం ఏం చేయొచ్చు అంటే కాన్స్ట్ గెట్ లైక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇలా రాసుకోవచ్చనమాట. ఓకే. సో, మనం ఏం చేయొచ్చు అంటే ఫెచ్ అని చెప్పి ఇందులోనే రాసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనము ఈ ఫెచ్ అనేది ఏం చేస్తదంటే ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ రాసేసి మనకి ఇక్కడే దీన్నే రాసుకోవచ్చు లేదు అంటే. ఓకే. సో, ఇక్కడ సెపరేట్‌గా వేరియబుల్ పెట్టడం కంటే ఇక్కడే ఫెచ్ అనేది ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేస్తది. సో, దీనికి మనము డాట్ దెన్ అని చెప్పి రాసేసి రిజల్ట్ అని చెప్పి సో, ఈ రిజల్ట్‌ని మనము కన్సోల్ లాగ్ చేయొచ్చనమాట. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్. ఓకే. సో, లేదు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి. సో, డాట్ క్యాచ్ అని చెప్పి రాసేసి ఇక్కడ ఎర్రర్. ఓకే. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్ అని చెప్పి కూడా మనం ఇలా రాసుకోవచ్చనమాట. ఓకే. సో, బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనము కాల్ బ్యాక్స్‌లో ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే ఇక్కడ మనం మళ్ళీ దీన్ని ఇలా ఫంక్షన్ అని చెప్పి ఇలా ఇక్కడ ఆపరేషన్స్ చేయాలి. సో, ఇట్ విల్ టేక్ ఇక్కడ మనకి ఏమవుతదంటే అంటే టైమ్ ఏం తీసుకోదులే. బట్ ఇక్కడ ఏంటి అంటే మనము కన్‌ఫ్యూజ్ అవుతామనమాట. ఇక్కడ ఫంక్షన్ పక్కనే ఇంకొక డాట్ దెన్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ రాసేసుకొని దాని లోపల ఆపరేషన్ చేయాల్సొస్తది. ఫంక్షన్ లోపల ఫంక్షన్. రైట్. అంటే కాల్ బ్యాక్స్ ఎళ్తూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూసినట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇదిగో ఇక్కడ మనకి మళ్ళీ కోర్స్ అని వచ్చింది గదా! సో, ఇది మనకి ప్రామిస్ అనేది సక్సెస్‌ఫుల్ అయిందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం దాన్ని వెయిట్ జేయాలి అంటే మనం ఏం జేస్తామంటే ఇక్కడ రిజల్ట్ అని జెప్పి రాసి ఇక్కడ మళ్ళీ డాట్ దెన్ అని జెప్పి మళ్ళీ రాయాల్సి ఉంటదన్నమాట. దాని కోసం మనం జేసన్ ఫార్మాట్ కావాలి గాబట్టి. ఓకే. సో, రెస్పాన్స్ అని జెప్పి సో, రెస్పాన్స్ డాట్ జేసన్ అని జెప్పేసి మనము తీసుకున్నట్లయితే మనకిక్కడ ఓకే. సో, దీన్ని మనం ఏం జేయాలంటే ఈ జేసన్ గావాలి అంటే ఇక్కడ సో, కాన్స్ట్ ఇక్కడ డేటా అని జెప్పి రాసేసుకొని రెస్పాన్స్ డాట్ జేసన్ సారీ. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఈ డేటాని తీసుకుంటే మనకి ఇప్పుడు డేటా అనేది యాక్చువల్‌గా ఇందాక అసింక్ అవైట్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ ఇది ఎలా అయితే వచ్చిందో అలానే ఇక్కడ గూడా మనకి వస్తదనమాట. ఓకే. సి సో, ప్రామిస్ పెండింగ్ ఓకే. ఫుల్‌ఫిల్డ్ అయింది. సో, ఇక్కడ మనకి ఏం జేయాలంటే ఇక్కడ అసింక్ అని జెప్పేసి రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనం చూసారా? ఇక్కడ ఈవెన్ దో మనం ప్రామిసెస్ అని చెప్పి రాసినా గాని, ఇక్కడ మనకి డేటా కోసం రావాలి అంటే, మనం ఇక్కడ చూసారా? ఇక్కడ మనం మళ్ళీ కాల్ బ్యాక్స్‌లో రాయాల్సొచ్చిందనమాట సింక్ అవైట్. రైట్? సో, అలా మనకు కాకుండా డైరెక్ట్‌గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే 2, 3 లైన్స్‌లో మనకి అసింక్ అవైట్ రాయడం ద్వారా మనకి ఈవెన్ ఈ కాల్ బ్యాక్స్ లేకుండా గూడా మనము ఆహ్, ఇక్కడ సింపుల్‌గా మనకి 2-3 లైన్స్‌లో మనకి అయిపోతుందనమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న అసింక్రనస్ ప్రోగ్రామింగ్. సో, ఇలా మనము ఏదన్నా ఆపరేషన్స్‌ని మనం అసింక్రనస్‌లో చేయాలి అంటే, మనం ఇలా అసింక్ అవైట్ అని చెప్పేసి యూజ్ చేస్తే ఈజీగా ఉంటుందనమాట. ఓకే. సో, మన కోడ్ రీడబిలిటీ గూడా ఉంటుంది. సో, మనకి కోడ్ గూడా చాలా తక్కువ రాయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న అసింక్రనస్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. బై.